జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి అంగారక గ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఈ రెండు గ్రహాలు ఎంతో శుభప్రదమైన వాటిగా భావిస్తారు. ఈ గ్రహాలు సంచారం చేసినప్పుడల్లా అన్ని రాశుల వారిపై ఎంతో సానుకూలమైన ప్రభావం పడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో జాతకంలో అశుభ స్థానంలో ఉన్న రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ జులై నెల ఎంతో శుభప్రదమైందిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేస్తాయి. అలాగే 12 సంవత్సరాల తరువాత బృహస్పతి కుజుడు కలయిక కూడా జరిగింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. అంతేకాకుండా వీరికి విపరీతమైన లాభాలు కలిగే ఛాన్స్ కూడా ఉంది. ఈ కారణంగా ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. బృహస్పతి కుజుడు కలయిక కారణంగా మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ముఖ్యంగా వీరికి డబ్బు పరంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. వీరికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారని పండితులు చెప్తున్నారు. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయని, విపరీతమైన జ్ఞానం కూడా పెరుగుతుందని వారు సెలవిస్తున్నారు. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కనిపిస్తాయి. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. క్షత్రియ రాశి కూడా అయినందున పురుషాహంకారంతో శక్తిమంతుడుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు కలిగి ఉంటారు. దీనివల్ల మొండితనం అబ్బుతుంది. మాట నెగ్గించుకోవడం కోసం క్రూరత్వం వహించే అవకాశమూ ఉంది. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూర ప్రాంతాలకు వెళతారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది. వెనుకంజ వేయకుండా స్నేహితులను ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురుచూస్తారు. బంధువర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండేవారు అధికం. భార్య వైపు బంధువులు కొంతకాలం పెత్తనం సాగిస్తారు. అనేక కారణాల వలన మంచివారిని ఆదరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. లిఖితపూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా తాము ఆచరించరు. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పేందుకు ఇష్టపడరు. సోమరితనమంటే అయిష్టము. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతకాలం వెలుపలి ప్రపంచంలో విజయపథంలో మనగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యల్ని అధిగమించగలరు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యం మేలు చేస్తాయి. సహాయ సహకారాలు కోరుకునే వారందరూ అవకాశవాదులు కారని గుర్తించాలి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈ సమయంలో బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ పై ఉద్యోగాలు కూడా బదిలీ అవుతాయి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో చాలా బాగుంటుంది. వీరికి ప్రమోషన్స్ తో పాటు జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ లభించి వ్యాపారంలో వస్తున్న సమస్యల్ని కూడా తొలగిపోయేలా చేసుకుంటారు. వివాహితులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. పెళ్లి కాని వారు మంచి భాగస్వామిని పొందే అవకాశం కూడా ఉంది.
వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటను లక్ష్య పెట్టరు. శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటల్ని విని తుదకు తామనుకున్నదే చేస్తారు. భాగస్వాములు, మిత్రులు ధైర్యవంతులు, ప్రతిభావంతులు ఉండరు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది. వీలునామాలు లాభిస్తాయి. వంశ పారంపర్య ఆస్తుల అభివృద్ధి ప్రారంభంలో కుంటుపడుతుంది. వీరికి వంశ పారంపర్యంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో భారీ వైపు బంధువుల సహకారం లభిస్తుంది. లెక్కల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవు. కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కష్టాలు భయపెట్టినా కిందికి పడదొయ్యవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు. సన్నిహితులు సహితం విమర్శిస్తారు. మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వంగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాతి జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతర జీవితం బావుంటుంది. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరి స్వంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టనంత వరకు వీరికి ఇబ్బందులు ఎదురుకావు. మాట సాయం చేసి ఇబ్బందుల్ని, విమర్శలను ఎదుర్కొంటారు. వీరికి శని దశ యోగిస్తుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కూడా కుజుడు అంగారక గ్రహ కలయికతో ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అత్తమామల నుంచి మంచి సపోర్టు లభించి ఆర్థికంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే సంపాదన పెరిగి అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా చేయగలుగుతారు. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి ఆనందం కూడా రెట్టింపు అవుతుందని పండితులు చెప్తున్నారు. దీంతో పాటు వీరు కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. అలాగే ఆకస్మిక ఆర్థిక లాభాలు పొంది అనుకున్న పనులన్నీ ఎంతో తొందరగా చేయగలుగుతారు. దీంతో పాటు జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా విపరీతంగా పెరుగుతాయి. కెరీర్ కు సంబంధించిన జీవితంలో పురోగతి కూడా ఉంటుంది. ధనుసు రాశి వారికి ఆత్మ గౌరవం, స్వయం ప్రతిపత్తి అధికం. స్వవిషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు. స్వవిషయాల్లో ఇతరుల జోక్యం అంగీకరించరు. ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వారికి ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను సాధించాలని కోరిక ఉన్నా వారు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు. వారిని ఏ విధంగా అందలమెక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. స్వంత వర్గం వారితోనే బద్ధవైరం ఏర్పడుతుంది. వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితరంగా భావించబడుతుంది. ఏ రంగంలోనైనా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తరువాత విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవం, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనం కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని కోరుకుంటారు. స్త్రీ పురుషులన్న తేడా లేక సంతానాన్ని సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకే వదిలివేస్తారు. సొంత వారిని రక్షించే ప్రయత్నం చెయ్యరు. ఏ విషయంలో అతిగా కలుగు చేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గం, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. స్వంత వారు స్థాయిని మరిచి కలహించుకుని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తుంది. వీరి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంతకాలం దూరమవుతారు. నైతిక బాధ్యతల్ని చక్కగా నెరవేరుస్తారు. సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనుసు రాశి వారు తాము మారక తమ సిద్ధాంతాల కొరకే జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. వీరి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో అవకాశమవుతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు. వారసుని వీరనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో కళత్రంతో విభేదాలొస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. తులారాశి. ఈ సమయంలో తులారాశి వారికి కూడా ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి.
అలాగే వృత్తి నుంచి వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. తులారాశి నిరుద్యోగ యువకులకు ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. అలాగే జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆస్తిపరంగా వస్తున్న కొన్ని చిక్కుల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా వీరు కొత్త ఆస్తుల్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా డబ్బు పరంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించినా మంచి విజయాలు సాధిస్తారు. తులారాశి ఈ సమయంలో తులారాశి వారికి కూడా ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి. అలాగే వృత్తి నుంచి వ్యాపారాలు ప్రారంభించే ఛాన్స్ కూడా ఉంది. తులారాశి నిరుద్యోగ యువకులకు ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. అలాగే జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆస్తిపరంగా వస్తున్న కొన్ని చిక్కుల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా వీరు కొత్త ఆస్తుల్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా డబ్బు పరంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించినా మంచి విజయాలు సాధిస్తారు. తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటికి చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ఆనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వీరు అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు. కళ, సాహిత్య, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు పోవు. ఆత్మీయులతో విభేదాలొస్తాయి. గతం మరిచారన్న విమర్శలను ఎదుర్కొంటారు. విదేశీయానం లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్నిస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరవర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కనబెట్టి వీరికి ఒక్కొమ్ముడిగా వ్యతిరేకమవుతారు. వైరవర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు. సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రి కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్ర మౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించడం మంచిది. ప్రజాబలం, సన్నిహిత వర్గం అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య అక్కరకొస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు.